ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా, చెప్తాను కదా. రేయ్, దీని ఒరిజినల్ బాండ్రా. రామాయణాన్ని వినరే ఓయమ్మలు, శ్రీరాముని చరితం వినరే మాయమ్మలు. ఎన్ని 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 దారుణాలు సార్. మొన్న శనివారం రోజు రాత్రి అన్నం వండిన కూర వండలేదు, గ్యాస్ అయిపోయింది. అయ్యయ్యో, నాకు నైట్ అంతా నిద్ర పడలేదు. అయ్య బాబోయ్, నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. ప్రభా, తెల్లారే వరకే నా గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటా పడుకున్నా. చాలా గొప్ప పని చేశావు. మళ్ళీ మేము ఉదయము చర్చికి వెళ్ళిపోవాలి, మధ్యాహ్నం అవుతుంది మేము ఇంటికి వచ్చేసరికి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మరి ఎట్లా మేము వచ్చి ఏం తింటాం ప్రభా? నాకు తెల్లారేసరికి గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటున్నా. ఆయన వచ్చి గ్యాస్ ముద్ద ఇచ్చిపోయిండు. అరే నీ అబ్బా, ఉదయం 8 వరకే నా ఇంట్లో గ్యాస్ ఉన్నది. దేవునికి స్తోత్రములు స్తోత్రములు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏటీఎం కాడికి పోయి ప్రార్థన చేసిన ఏసిన వాళ్ళ దీంట్లో డబ్బులు వచ్చిన కాకని పలికిన. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. నా ఏటీఎం లో 270 రూపాయలు మాత్రం ఉన్నాయి. ప్రార్థన చేసిన ఏటీఎం కార్డు పెడితే 1,64,444 రూపాయలు నా బ్యాంక్ లోకి వచ్చినాయి. ఇంకెందుకు క్రైస్తవులు కష్టపడడం, ఉద్యోగాలకు వెళ్ళడం, చదువుకోవడం, రకరకాల బిజినెస్లు పనులు చేయడం? దేనికి? ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఏ సునామోలో అని ప్రార్థన చేస్తే మన అకౌంట్ నిండా లక్షల లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి కదా. ఏసునామంలో పరలోక బంగారంలో నుంచి 1 తులం గొలుసు రోడ్డు మీద పడను కాక 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కడ దొరికింది నాకు. పరలోకలు అంత బంగారం ఉంటది కదా, తులం బంగారం ఎందుకు? టన్ను బంగారు పడాలి అని ప్రార్థన చేస్తే బాగుంటుంది కదా ఏసునామంలో. చెప్పలేదమ్మా. నీకు నెలకు ఎంత సరుకులు అవుతాయో ఒక పేపర్ మీద రాయి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. రైస్ బ్యాగ్ నీకు ఎంత కావాలి, నీకు పప్పులు ఉప్పులు ఇవన్నీ ఏం కావాలో అవన్నీ ఒక పేపర్ మీద రాయి. రాసి దాని మీద చేయి పెట్టి ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పు. నాకు అర్థం కాలేదు సార్. అలా 2 రోజులు స్తుతించిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఒక బ్రదర్ వచ్చారు. 4 క్వింటాల రైస్ తీసుకొని వచ్చారని. అద్భుతం, ఫెంటాస్టిక్. ఓకే, సెకండ్ అండి. ముందు మాటలు సరిగ్గా రావట్లేదు. ఈ రోజు రాత్రి యేసయ్య స్వస్థపరిచాడు, చక్కగా మాట్లాడుతున్నారు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. స్వస్థత ఇచ్చాడు యేసు. చాలా మంచి దేవుడు. అమ్మాయి ఏం టార్చర్. నీ పేరేంటి? ఏ ఊరు? హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అయింది బ్రదర్ మాట పడిపోయి? సంవత్సరం అయింది. ఆయన నోటితో ఆయన చెప్పుకుంటున్నాడు. సంవత్సరం నుండి నోటి మాట పడిపోయిందంట, పక్షవాతం వచ్చి. ఈ రోజు యేసు బాగు చేయగా ఈ వ్యక్తి మాట్లాడగలుగుతున్నాడు. జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మా ఇంట్లో నెట్ అయిపోయి ఇబ్బంది అయ్యింది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మా ఆయన ఫోన్ కి నా ఫోన్ కి 2GB మాత్రమే వచ్చేది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, నెట్ ఆగిపోయిన తర్వాత 3:30కి కరెక్ట్ 3:30కి నేను అట్లాగే మోకళ్ళ మీద ఉండి, ఇది ఎందుకు తండ్రి ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి నేను దేవుని వేడుకున్నప్పుడు, తాట తీస్తాం ఇంకోసారి అడిగామంటే నెట్ సరిపోతలేదు అనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి. అన్లిమిటెడ్ నెట్ మొత్తం మా ఇంటికి వచ్చేసింది. అది 24 hours. యేసుక్రీస్తు ప్రభుని ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడినా నా బ్రతుకు మారలా. మరెందుకురా నీకు? మా నాన్న అనేవాళ్ళు బతకలేక వీడు బైబిల్ పట్టుకున్నాడు జయరాజు. యేసుక్రీస్తు ప్రభువే మిమ్మల్ని కూడా కాపాడేది. ఓకే, నేను నమ్మను కానది. యేసుక్రీస్తు ప్రభు కోసం ఒకవేళ ఆయన గొంతు కోసుకోమని చెప్తే కోసుకుంటాను, ఒకవేళ దానికి ఇష్టమైతే. అయితే బైబిల్ కాబట్టి కోసుకోలేడు కాబట్టి మత మార్పిడి కాదు, ఆయన హృదయాన్ని మార్చుకున్నాడు. నేను ఒక విషయం చెప్తాను. మీ దగ్గర తమ్ముడు పని చేస్తున్నాడు, మీరు 20,000 ఇస్తున్నారు, బయట నేను 50,000 ఇస్తానని చెప్తా. చెప్పు చెప్పవా? 20,000 50,000 అనుకున్నప్పుడు 50,000 సూపర్ గా కనపడితే నా దగ్గరకు వస్తాడు. జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు సంబంధించింది. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. అదే మనం అట్టి పెట్టుకున్నా ఖర్చు పెట్టుకున్నా నష్టపోతామే తప్ప లాభం లేదు. రే చాలా పాపం రా. నిజం మాస్టర్, రే చెప్తున్నా. కాబట్టి దేవునికి ఇవ్వవలసిన దశమ భాగాన్ని కవర్ లో పెట్టి ఇవ్వండి. కవర్ అడగండి, కవర్ ఇస్తారు. ఎన్ని 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 దారుణాలు సార్. వెళ్తూ కల్వరిస్వరం ద్వారా సువార్తను దానం చేసి వెళ్ళండి. నో యూస్. వాడు విండండి. ఫలితంగా దేవుడు చేసే అద్భుతాన్ని మీ జీవితంలో, మీ కుటుంబంలో స్వతంత్రించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరికి ఉపయోగం?
ఏసు నామములో నాకు లక్షలు వచ్చింది కాక దేవుడు అట్లా ప్రార్థన చేస్తే నాకు 3.5 లక్షలు దేవుడు నాకు ఇవ్వటం జరిగింది. వాళ్ళకి నీతి బుర్ర జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు గొర్రెల కింద మారి. 100% కరెక్ట్ అండి. స్వామి వివేకానంద నువ్వెవరంటే నేను అమృతపుత్రుని అన్నాడు. వీడేం చెప్తాడు? ఏమనంటే నువ్వు చీపురు కార్నర్ కి పట్టుకున్నావు, నువ్వు కొంచెం కిందకి పట్టుకో అని వినబడుతుందండి. ఇదేంటో అయితే అరే నీ అబ్బా కిందకి పట్టుకోగానే నాకు చాలా ఈజీ అయిపోయింది, చాలా త్వరగా పని అయిపోయింది, చేతి ఎర్రగా కందిపోయిందంతా తగ్గిపోయింది. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. అప్పుడు నాకు అనిపించింది నా చెయ్యి కూడా కందడం దేవుడికి. మా దేవుడు ఎక్కువ అండి. మీ ఇంట్లో కంటే మా ఇంట్లో కంటే నా ఇంట్లో కంటే మా దేవుడు ఎక్కువ అండి. ఇంట్లో కంటే ఎందుకంటే మీ బాబు కంటే ఖచ్చితంగా నా దేవుడు, మీ భార్య కంటే నా దేవుడు ఎక్కువ, మీ నాన్న కంటే నా దేవుడు ఎక్కువ, మీ అమ్మ కంటే నా దేవుడే. ఇంత మూర్ఖంగా ఉన్నారు మీరు, ఇంత మూర్ఖంగా ఎందుకని అడగండి సార్, ఇంత మూర్ఖంగా ఉన్నారు. ఇంకేముంది అడిగేది? తల్లిదండ్రులను కాదన్న తర్వాత ఇంకా మీరేంటిది సార్? నా తల్లిదండ్రులు ప్రేమిస్తానండి, నా దేవుని కనపరుస్తాను సార్. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. ఏంది ఇదే? ఎవరు నీవో? మొగోడివి. మొగడైతే నాకేంద్రా? ఈ అమ్మాయి నీ కావాలా? అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? ఇప్పుడు దీన్ని నా కోరికలన్నీ తీరినాక ఉంటే ఉంటది, పోతే పోతే. నీ కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నావు, ఈమెతో నీ కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నావా? అంతేగా అంతేగా. అది ఏ ఊరు అనుకుంటున్నావు? నేను ఒక బుర్ర కథలు చెప్పుకునే గుర్రోని. బుర్ర కథలు చెప్పే బుర్రోడివా? ఒళ్ళు మండుతుందన్నయ్యా, ఒళ్ళు మండుతుందంట. చూసావా, దయ్యానికి అమ్మాయి కావాలంట, ఒంటరిగా ఉన్న స్త్రీలు కావాలంట. బాబు కావాలి. ఎవరు కావాలా చెప్పు? చెప్పు చెప్పవా? చెప్పు శేఖర్. బాబు కావాలి. బాబు కావాలా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నారు? చాలా సేపటి నుంచి ఏడుస్తున్నారు. ఎందుకు? కొడుకు కావాలి. కొడుకు దేవుడు ఇయ్యబోతున్నాడు. గట్టిగా చేపట్లు కొట్టాలి. అద్భుతం, ఫంటాస్టిక్. సంతాన ప్రాప్తి కలుగునుగాక, సంతాన ప్రాప్తి కలుగునుగాక. ఆమేన్. పట్టుకోండి వెనకాల. ఇలా టచ్ మంత్రం వేయగానే అన్ని జబ్బులకి మనోడి దగ్గర మందు ఒకటే. కళ్ళు పనిచేయకపోయినా, కాళ్ళు చేతులు పనిచేయకపోయినా, తీసావు కదరా. మనందరికి స్థలం పరలోకంలో ఉంది, తెలుసా మీకు ఈ విషయం? ఇది ఎప్పుడు పెట్టారు? కానీ దాన్ని మనం కొనుక్కోవాలి వెలపెట్టి. అది ఉండాలంటే ఓన్లీ 2400 కిలోమీటర్లే ఉంది పరలోకం. ఓన్లీ 2400 కిలోమీటర్లే ఉంది పరలోకం. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆయన ఏ రోజు వస్తాడో తెలియదు, ఈ రోజు వస్తాడా, రేపు వస్తాడా, ఎల్లుండి వస్తాడో తెలియదు, కానీ త్వరగా వస్తాడు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళంతా పరలోకంలో వెళ్ళా, నరకం కూడా ఇంకా ఓపెన్ చేయాల, పరలోకం కూడా ఓపెన్ చేయాల. 3 నెలలు టైం ఇస్తున్నా. ఈ 3 నెలల్లో నువ్వు ప్రెగ్నెన్సీ అయితే నువ్వు దేవుని నమ్ముకో, నువ్వు ప్రెగ్నెన్సీ కాకపోతే నేను చెప్పిన మాట నువ్వు వినాలి. సరే మావయ్య అని ఆ నెలల్లోనే గ్లోరీ లాగా మా పాప లాంటి స్టానయ్య గారు అమెరికా నుండి వచ్చారు.
నీకు అర్థమవుతుందా? ఆ రోజు అక్కడ తీర్మానం చేసుకుని ప్రేయర్ చేసుకొని ఇంటికి వెళ్ళాను. ఇంకా ఆపరేషన్ తీసుకెళ్లారు. పోసి తీసి తెల్ల బేబీని చేతిలో పెడుతున్నారు. ఏదో తేడాగా ఉందేంటి? మా నాన్న అన్నాడు, నీవు ప్రార్థన చేయించుకుందాం అని అనుకున్నావు కదా స్టామయ్య గారితో, అయ్య గారి లాగా ఈ పాప పుట్టింది, ఆ దేవుడే నీకు ఒక గొప్ప కార్యం చేశాడు. అంటే ఒక నెల రోజులకే మా ఆయన గారు వేసుకొని చనిపోయారు. సంవత్సరాల నుంచి ఆకలితో ఉన్నాను. ఏం కావాలి చెప్పు, నీకేం కావాలి? రెడ్ ప్యాకెటా, గ్రీన్ ప్యాకెటా, ప్యారడైజ్ ప్యాకెటా, ఏ ప్యాకెట్ కావాలి నీకు? నాకు బకెట్ కాదు, బిర్యానీ. నాయన ఒక్కదాన్నే కాదు, నా వెనకాల ఉన్నారు చాలా ఎంతమంది ఉన్నారు నీ వెనకాల? 5 ఉన్నారు. నీతో పాటు 5 ఉన్నారు. ఎప్పుడు ఏసైకే జై అంటారు, నాకు జై కొట్టు. నీకు జై కొట్టాలనా? అందరు చెప్పండి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. ఇది ఎప్పుడు పెట్టారు? గుర్రాలు దింటే పుట్టిండా? గట్టిగా